శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్. యోగి ప్రేక్షకులకు స్వాగతం. మనం శ్రీ ఆంజనేయం కార్యక్రమంలో ఉన్నాం. అందులో సుందరకాండ ఆంజనేయ స్వామి సముద్రాన్ని లంఘించి సీతాన్వేషణ కోసమని బయలుదేరేటటువంటి సందర్భానికి సంబంధించిన సుందరకాండని గురించి మనం విశిష్టత తెలుసుకుంటున్నాం. ఏమిటి సుందరకాండలో సౌందర్యము, ఏమిటి సుందరత్వము అంటే అసలు సుందరకాండలో సుందరము కానిదేమున్నది అని ఎదురు ప్రశ్న వేశారు. సుందరే సుందరో రామ సుందరే సుందరీ కథ, సుందరే సుందరీ కథ అని చెప్పబడ్డది. సుందరకాండలో కథ సుందరతరమైనటువంటిది. ఏమిటి సుందరకాండలో కథ సుందరము అనంటే అసలు ఈ సుందరకాండ ఆంజనేయునికి సంబంధించినటువంటి కథ. ఆంజనేయుడు సుందరుడు. ఆయనకున్న నామాలలో సుందర శబ్దం కూడా ఉన్నది. సుందరయ్య అని పేరు పెట్టుకుంటారు. ఆ సుందరయ్య అంటే ఆంజనేయ స్వామి. అటువంటి సుందరుని కథ కలిగినటువంటిది కాబట్టి సుందరే సుందరీ కథ అని చెప్పి మనం అన్వయించుకోవచ్చు. అంతేకాదు, ఈ సుందరకాండలో ఉండే ఆంజనేయ స్వామి కథ ఎంత విశిష్టమైనటువంటిది అంటే ఆంజనేయ స్వామిని కథను గురించి చెప్పబడ్డది శాస్త్రంలో. ఆంజనేయ కథా ప్రశ్న పునాతి చతురోజనాన్ వక్తారం పృచ్ఛకం శ్రోతృన్ హనుమంతారమేవచ అని. అంటే ఆంజనేయునికి సంబంధించినటువంటి కథ నలుగురు వ్యక్తులని, నాలుగు విధాల ఉండేటటువంటి వ్యక్తులని చరితార్థుల్ని చేస్తుందిట. ఎవరిని అంటే వక్తారం, ఆంజనేయ స్వామి కథ చెప్పేటటువంటి వాళ్ళు ధన్యులవుతారు. పృచ్ఛకం, ఆంజనేయ స్వామి కథను గురించి అడిగేటటువంటి వాడు. శ్రోతృన్, ఆంజనేయ స్వామి కథ వినేటటువంటి వాళ్ళు. హనుమంతారమేవచ, అటువంటి కథ శ్రవణానికి అవకాశం కలిగించి అనుమతించినటువంటి వాళ్ళు కూడా పునీతులవుతారు అని చెప్పబడ్డది. కాబట్టి అటువంటి ఆంజనేయ స్వామి కథ ఈ సుందరకాండ పరిపూర్ణంగా పొంది ఉన్నది. అందువల్ల సుందరే సుందరీ కథ, సుందరకాండలో ఉన్నటువంటి హనుమంతుని కథ సుందరతరమైనటువంటిది. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన అని చెప్పి రామాయణమే సాక్షాత్తు వేదం నుంచి వచ్చినటువంటిది. వేదమే రామాయణంగా దిగినది. అందులో భాగమైనటువంటి సుందరకాండ సుందరము కాకేమవుతుంది, వేదసమైనటువంటిది. యథా సర్వేషు వేదేషు యథా సర్వేషు దేవేషు శ్రీరామో పరమో మతః తథా రామాయణే శ్రీమన్ సుందరకాండ ఉత్తమః అని చెప్పి కూడా చెప్పబడ్డది. యథా సర్వేషు దేవేషు, ఏ విధంగా అయితే సమస్త దేవతలలో శ్రీరామో పరమో మతః, శ్రీరామచంద్రుడు శ్రేష్ఠుడిగా చెప్పబడుతున్నాడో, దేవతలందరికంటే శ్రీరామునికి ఒక ప్రత్యేకత ఉన్నది. అలా ఈ రామాయణంలో ఉన్నటువంటి కాండలన్నిటిలోకి కూడా సుందరకాండ ఉత్తమము అని చెప్పబడ్డది. ఎందువల్లంటే దీంట్లో ఉన్నటువంటి కథ అంత శ్రేష్టమైనటువంటిది. కాబట్టి కథ అనేటటువంటి దానికి సుందరతనంగా నడపాలి అంటే దానికి శాస్త్రం కొన్ని విధానాలు చెప్పింది. సాహిత్య శాస్త్రం
పంచసంధులు ఉండాలి అని చెప్పి ముఖసంధి, ప్రతిముఖ సంధి, గర్భసంధి, నిర్వహణ సంధి, ఇట్లా పంచసంధులతో కూడినటువంటిదే సరైనటువంటి కథ అవుతుంది. దీనిలో సుందరకాండలో అలాంటి పంచసంధులు నిబంధింపబడ్డాయి. ఆరంభము అట్లాగే చివరిలో ఒక అద్భుతం ఉండాలి అని చెప్పి చెప్పబడ్డది. పంచసంధుల్లో నిర్వహణ సంధిలో అద్భుతం ఉండాలి. గర్భసంధిలో సందేహగ్రస్తమైన పరిస్థితి ఉండాలి. నిజంగా ఈ స్త్రీలందరూ కూడా ఆవరించి ఉన్నటువంటి సీతాదేవిని చూడలేకపోయినటువంటి దశలో హనుమంతుడు ఏమి చేయాలి, ఇక వెళ్ళిపోవటం మంచిదా, ఇక్కడ ఆత్మహత్య చేసుకోవటం మంచిదా, నేను ఇలా వెళ్ళిపోతే వాళ్ళందరూ చచ్చిపోతారు, సీతాదేవి కనపడలేదంటే, కాబట్టి నేను ఒక్కడిని చచ్చిపోతే ఇక వాళ్ళకి వార్త తెలియదు అని కూడా అనుకుంటాడు. ఇంతటి సందిగ్ధ పరిస్థితి వస్తుంది. చివరికి అద్భుతంగా చిక్కుముడి విడిపోయి సీతా దర్శనముతో పాటు ఆయన చేయవలసినటువంటి కొన్ని అద్భుతాలు చేసి వెళ్ళగలుగుతాడు. అలా నిర్వహణ సంధిలో అద్భుతం కూడా కావాలి. లంకాదహనం వంటి అద్భుతాలు కూడా మనకి అవిమర్శ సంధి చివరి నిర్వహణ సంధిలో మనకి ఇది కనపడుతుంది. ముఖ సంధి, ప్రతిముఖ సంధి, అవిమర్శ సంధి, గర్భసంధి, నిర్వహణ సంధి. ముఖ, ప్రతిముఖ, గర్భ, అవిమర్శ, నిర్వహణ అని చెప్పి 5 సంధులు కూడా ఈ సుందరకాండలో నిబంధింపబడ్డాయి. అందువల్ల ఈ సుందరకాండ కథ, పంచసంధులు కథకి సంబంధించినటువంటి కథలో ఉండాలి. మనం ఏ కథ తీసుకున్నా కూడా తెలియకుండానే కథలో ఇలాంటివి నిబంధిస్తారు. దీనిలో వాల్మీకి మహర్షి సర్వజ్ఞుడు కాబట్టి ఈ సుందరకాండలోనే పంచసంధుల్ని ప్రత్యేకించి నిబంధించటం మనం చూస్తాం. అటువంటి రామాయణంలో సుందరకాండ నష్టప్రాప్తిస్తు సుందర అన్నారు. ఏమిటి సుందరం అంటే నష్టప్రాప్తి, పోయినటువంటిది దొరకటము సుందరం. పోయినటువంటి వస్తువు దొరికితే అది సుందరం అన్నమాట. నష్టప్రాప్తిస్తు సుందర. ఆ నష్టప్రాప్తి యొక్క సుందర లక్షణము మనకి ఈ కాండలోనే కనపడుతుంది. కాబట్టి ఇది కథ సుందరతరమైంది. ఈ కాండలో ఉన్నటువంటి కథలోనే నష్టప్రాప్తి కనపడుతుంది. నష్టప్రాప్తి అంటే సీతాదేవిని దొంగిలించటం. ఆ సీతాదేవిని దర్శించటమే ప్రాప్తికి మూలం. అందువల్ల అటువంటి సంఘటన ఈ కాండలోనే జరిగింది. అందువల్ల ఈ కథాభాగమే సుందరతరమైంది. సుందరే సుందరీ కథ అని చెప్పి అనుకోవటానికి అదొక కారణం. అలాగే సమస్త దేవతల చేత ఆదరింపబడినటువంటి భాగం ఇది. ఈ కథలో సమస్త దేవతల ఆదరణ కనపడుతుంది. సుతరాం ఆద్రియత ఇది సుందర అని చెప్పి అనుకున్నాం కాబట్టి అలా మిక్కిలి దేవతల యొక్క అందరి ఆదరణ ఈ కాండలో కనపడుతుంది. అందువల్ల కూడా ఈ కథాభాగము సుందరతరమైంది. సుందరే సుందరీ కథ అని చెప్పుకోవటానికి కారణం. దీనిలో సముద్రుడు జలదేవత, ఆయన మైనాకుణ్ణి పంపిస్తాడు. పర్వతరాజు అయినటువంటి హిమవంతుని యొక్క కుమారుడు. అలా సముద్రుని యొక్క విధానము, ఆ దేవత యొక్క అనుగ్రహం కనపడుతుంది. అట్లాగే ఈయన్ని పరీక్షించాలి అనుకుని దేవతలందరూ కలిసి సురసని పంపిస్తారు. బయలుదేరినటువంటి ఇతడు విజయం సాధించగలుగుతాడో లేక తిరిగి వస్తాడో. తీరా అక్కడ దాకా వెళ్ళి
కృతకృత్యుడు కాకపోతే రావణుణ్ణి నిద్ర లేపి వచ్చినట్లు అవుతుంది. వాడు జాగ్రత్త పడతాడు, ఇంకా చాలా ప్రమాదంలో పెడతాడు సీతాదేవిని. అందువల్ల అసలు సానుకూలం చేయగలడా చేయలేడా మధ్యలోనే తేల్చేసేసేయండి అని చెప్పి సురసని ప్రయోగించారు దేవతలందరూ. ఆ విధంగా దేవతలందరూ కూడా దీంట్లో ప్రమేయం కలిగి ఉన్నారు. ఈ కథలో సముద్రుడు ప్రమేయం కలిగి ఉన్నాడు. అట్లాగే సింహికా మరణ సమయంలో దేవతలు ఋషులు అందరూ కూడా మెచ్చుకున్నారు. వీళ్ళందరూ కూడా ఆకాశం మీద సంచరిస్తూ ఆకాశం మీద ఉండి ఈ చరిత్రను అంతని కూడా పరిశీలిస్తున్నారు. జరుగుతున్నటువంటి తీరంతా కూడా పరిశీలిస్తున్నారు. మనకి మిగతా కాండల్లో ఎక్కడా కూడా ఇంత దేవతలకు సంబంధించినటువంటి ప్రమేయం కనపడదు. వాళ్ళు ప్రతి విషయాన్ని గమనిస్తున్నారు, అవసరమైన చోట అవసరమైనటువంటి సహకారాలు అందిస్తున్నారు. అంతేకాదు లంకిణిని విడుదల చేసే విషయంలో కూడా దేవతల లక్ష్యం ఉన్నది, దేవతల కోరిక ఉన్నది. అది కూడా ఈ కాండ యందే పూర్తి చేయబడ్డది. ఇలా అనేక రకాల ఆదరింపబడటం వల్ల సుందరే సుందరీ కథ, ఈ సుందరకాండలో కథ సుందరతరమైనది అని చెప్పటంలో తాత్పర్యం. అలా కథ అన్నటువంటిది ఎలా నడవాలో ఆ నడవలసినటువంటి రీతి అంతా మనకి సుందరకాండలోనే కనపడుతుంది. సుందరే సుందరో రామ, సుందరే సుందరీ కథ, సుందరే సుందరీ సీత. ఏమిటి దీంట్లో సౌందర్యము అంటే మూడవ అంశము సుందరే సుందరీ సీత. సుందరకాండలో ఉన్నటువంటి సీత సుందర అయినది, సీతాదేవి సుందరతర అయినది, సీత అతి రూపవతి సీత అని చెప్పబడ్డది శాస్త్రంలో. తెలుగులో కూడా వంకాయ వంటి కూరయు పంకజముఖి సీత వంటి భామామణియున్ అని చెప్పి ఆ సీతకి అటువంటి ప్రత్యేకత విశిష్టత ఉన్నది. ఆ సీత పరిపూర్ణమైనటువంటి ఆ సౌందర్యంతో, అంటే సౌందర్యం అంటే బాహ్య సౌందర్యం కాదు, ఆమె అన్నం తినకుండా కృషించినటువంటిది సౌందర్యం ఎట్లా అవుతుంది అని ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఉపవాస కృశాం దీనాం నిశ్వసంతీం పునఃపునః దదర్శ శుక్లపక్షాదౌ చంద్రరేఖామివామలాం అని చెప్పి కూడా చెప్పబడ్డది. ఆ సీత ఎలా ఉన్నదిట, ఉపవాస కృశాం దీనాం, ఉపవాసము చేత కృషించినటువంటిది, దీనురాలై ఉన్నటువంటిది. అటువంటి ఆమె నిశ్వసంతి పునఃపునః, మరల మరల నిశ్వాసాలు విడుస్తూ ఉన్నది, నిస్పృహ నిశ్వాసాలతో ఉన్నది ఆమె. ఇంకా ఎలా ఉన్నది, దదర్శ శుక్లపక్షాదౌ చంద్రరేఖామివామలాం, శుక్లపక్షము మొదట్లో ఏ విధంగా అయితే అమలముగా ఉంటుందో అట్లా ఉన్నది అని. ఆమె పరమ పతివ్రతా శిరోమణిగా ఉన్నది ఆమె పక్షాన. ఆమె చంద్రరేఖలాగా ఉన్నది, చంద్రరేఖ అమలమైనటువంటి చంద్రరేఖలాగా ఉన్నది. సన్నగా ఉన్నది చిక్కిపోవటం వల్ల చంద్రరేఖ శుక్లపక్ష ఆదిలో చిక్కిపోయే ఉంటుంది, కానీ అమలముగా ఉంటుంది. పూర్ణచంద్రుడిలో మచ్చ కనపడుతుంది కానీ చంద్రరేఖ యందు మచ్చ కనపడదు. అందువల్ల ఆ చంద్రరేఖ, శుక్లపక్షాదిలో ఉండేటటువంటి చంద్రరేఖ స్వచ్ఛంగా ఉంటుంది, అమలంగా ఉంటుంది. దానికి తార్కాణమే ఈ సీతాదేవి యొక్క స్థితి కూడా. సుందరకాండలో సీతాదేవి సాక్షాత్తు త్రిపుర సుందరే, ఆ త్రిపుర సుందరిగానే వర్ణింపబడ్డది. ఆంజనేయ స్వామి ఒక మహోపాసకుడు, దేవి ఉపాసకుడి కిందనే మనం గుర్తించాలి. ఒక ఉపాసకుడైనటువంటి వాడు తన ఉపాస్య దేవత అయినటువంటి అమ్మవారి దర్శనం కోసమని ఎటువంటి తహతహలు పడతాడో,
ఎన్ని రకాల కష్టాలు పడతాడో, తప్పిస్తాడో, అటువంటి తపనంతా కూడా ఆంజనేయ స్వామిలో మనం చూస్తాం. కారణం ఏమిటంటే ఆ సీతాదేవి యొక్క దర్శనం, సీతామాత దర్శనం. ఆమె సాక్షాత్తు త్రిపుర సుందరి. ప్రతిపన్ముఖరాకాంత తిథిమండల పూజితాం అని చెప్పి ఆమె వర్ణింపబడ్డది. ఉపవాస కృశాందీనాం నిశ్వసంతీం పునఃపునః దదర్శ శుక్లపక్షాదౌ చంద్రరేఖామివరామరాం అని చెప్పి ఈమె వర్ణింపబడ్డది. అట్లా చంద్రరేఖలాగానే ఆ తల్లి త్రిపుర సుందరి సీతామాత కూడా వర్ణింపబడ్డటువంటి స్థితిలో అతి రూపవతి సీత అని చెప్పబడినటువంటి సీతాదేవి సుందరే సుందరి సీత అని వర్ణింపబడ్డది. దీంట్లో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అలాగే రావణుడు అనేక స్త్రీలని చెరబట్టాడు. గంధర్వులు, యక్షులు, కిన్నరులు, సమస్త జాతులు కూడా ఆ రావణుని దగ్గర ఉన్నాయి. కానీ వాళ్ళందరినీ మించి సీతాదేవి యందు మనసు పడి, సీతాదేవి యందు రక్తుడై, ప్రతినిత్యము నిద్రలేవగానే ముందే సీతాదేవిని దర్శిస్తూ అట్లా కనపడ్డటువంటి రీతి మనం సుందరకాండలో చూస్తాం. అంటే వాళ్ళందరికంటే కూడా ఈమె సుందరతరా, దాంట్లో సందేహం లేదు. అది కూడా మనకి ఆ సీతాదేవి యొక్క సౌందర్య విశేషాన్ని, అంతటి సుందరిగా సీతని మనకి తెలియజేస్తోంది. సీతకి చాలా ప్రత్యేకత ఉన్నది ఈ కాండలో. సీతాదేవి ప్రతి కాండలో కూడా, ప్రతి కాండలో ఉన్నటువంటి, ఈ సుందరకాండలో ఉన్నటువంటి ప్రతి సర్గలో కూడా ఆమె మనకి దాదాపు దర్శనమిస్తుంది. అంటే ఏమిటంటే సకారంతో కానీ తకారంతో కానీ మొదలవుతాయి ఎక్కువ. ఈ కాండలో ఉన్నటువంటి సర్గలన్నీ కూడా సకార తకారాలతో, సీత, సత, సకార తకారాలు సీతని మనకి సూచిస్తాయి. అటువంటి సీతకి సూచకమైనటువంటి రీతిలోనే ఈ కాండకి సంబంధించినటువంటి సర్గలన్నీ కనపడతాయి. కాబట్టి సీతా ప్రాధాన్యాన్ని మనం తెలుసుకున్నప్పుడు సుందరే సుందరి సీత అని చెప్పటంలో ఉన్నటువంటి ఔచిత్యం మనకు అర్థమవుతుంది. ఉపాసకుడైనటువంటి వాడు ఆ త్రిపుర సుందరిని ఉపాసించి దర్శించినట్లుగా హనుమంతుడు సీతాదేవిని ఉపాసించాడు. చివరికి ఆమెను దర్శించాడు. ఆ సీతా దర్శనం మనం ప్రతికాండలో చూస్తామనేటటువంటి దానికి నిదర్శనం కూడా మొట్టమొదటి కాండలో మొదటి సర్గ, సుందరకాండలో ఉన్నటువంటి మొదటి సర్గ తతో రావణ నీతాయా సీతాయా శత్రుకరిశనః అని మొదలవుతుంది తకారంతో. అలాగే రెండవ సర్గ సససాగర ససాగర అని చెప్పి సాతో మొదలవుతుంది. మూడో సర్గ సలంబ శిఖరే అని చెప్పి సాతో మొదలవుతుంది. ఈ విధంగా తత సమభ్యంగత అని చెప్పి సకార తకారాలతోనే కూడి సీతాదేవి యొక్క ఆ సౌందర్య స్థితిని ప్రతి సర్గ కూడా ప్రతిబింబిస్తూ ఉంటుంది. కాళికా సహస్రంలో 221వ నామం సీతాయై నమః అని చెప్పబడ్డది. అమ్మవారే అనటానికి, త్రిపుర సుందరి ఆ తల్లి యొక్క స్వరూపమే అనటానికి. లలితా సహస్రనామావళిలో ప్రతిపన్ముఖరాకాంత అనేటటువంటిది 122వ శ్లోకంగా కనపడుతుంది. అట్లా మొత్తము ఆ పరాశక్తి త్రిపుర సుందరి ఈ సీతాదేవి యందు మనకి దర్శనమిస్తుంది. కాబట్టి సుందరే సుందరి సీత అని చెప్పబడ్డది. సుందరకాండలో ఉన్నటువంటి సీత యొక్క ప్రత్యేకతది. మిగతా కాండల్లో సీత ఆమె,
ఈ కాండలో సీత ఆమె కానీ మిగతా కాండల కంటే భిన్నంగా ఈ కాండలో ఆ సీత యందు త్రిపుర సుందరి తత్వము, అట్లాగే ఉపాసక భావం ద్వారా దేవి ఉపాసన చేసిన వాడుగా హనుమంతుడు, దేవిగా సీతాదేవి కనపడతారు. కాబట్టి అలా సుందరే సుందరి సీత అని చెప్పటంలో ఔచిత్యం మనకు కనపడుతుంది. సుందరే సుందరం వనం, సుందరకాండలో ఉన్నటువంటి వనము సుందరమైనటువంటిది అని చెప్పారు. ఆ వనాన్ని బట్టి కూడా సుందరే సుందరి సీత అని కదంబవనవాసిని అని చెప్పి అమ్మవారిని మనం చెప్పుకుంటాం. ఇక్కడ సీతాదేవి కూడా వనమునందే ఉన్నది. అశోకవనం పవిత్రమైనటువంటి వృక్షాలన్నీ ఉన్నాయి, దీంట్లో కదంబ వృక్షాలు కూడా ఉన్నాయి నిస్సందేహంగా. అటువంటి సీతాదేవి ఉన్నటువంటి ఈ వనము సుందరే సుందరం వనం అన్నారు. సుందరకాండలో సుందరం కానిదేమిటి అనేటటువంటి దానికి సమాధానంగా సుందరం కానిది లేదు అంటూ సుందరే సుందరో రామ, సుందరే సుందరి సీత, మూడవది సుందరే సుందరం వనం అని చెప్పబడ్డది. సుందరకాండలో ఉన్నటువంటి వనము సుందరతరమైనటువంటిది. మనకి ఈ లంకంతా కూడా త్రికూటాచలగా కనపడుతుంది. త్రికూటాచల పర్వతం మీద ఉన్నది. 3 కూటములు ఇవి, సువేలాద్రి, నీలాద్రి, సుందరాద్రి అని. సువేలాద్రి మీద త్రికూటములు సువేలాద్రి, సుందరాద్రి, నీలాద్రి, ఈ 3 ఉండటం వల్ల త్రికూటం అది. ఇందులో ఆంజనేయ స్వామి మొట్టమొదట సువేలాద్రి మీద దిగాడు. సముద్రాన్ని లంఘించి మొట్టమొదట దిగింది సువేలాద్రి మీద. నీలాద్రి మీద లంక ఉంటుంది. ఇక్కడి నుంచే నీలాద్రి మీద ఉన్నటువంటి లంకని చూశాడు. ఇక సీతాదేవి ఉన్నటువంటి అశోకవనం ఉన్నదే, అది సుందరాద్రి మీద ఉన్నది. కాబట్టి సుందరాద్రి మీద ఉన్నటువంటి అశోకవనము సుందరవనం, సుందరే సుందరం వనం అని చెప్పటంలో కారణం కూడా మనం గ్రహించవచ్చు. అలా సుందరకాండలో ఉన్నటువంటి వనము చాలా సుందరమైనది అనటానికి అనేక కారణాలు ఉన్నాయి. సుందరకాండ యొక్క ప్రత్యేకతని తెలియజేసేటటువంటి వాటిలో రాముడు సీతాయే కాదు, వనము కూడా సుందరకాండ యొక్క సౌందర్యాన్ని తెలియజేసేదే. స్వస్తి.